Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ధందోరా. కథ అండ్ కాన్సెప్ట్. ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా కాదు. అంటే రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్, ఐటమ్ సాంగ్స్, ఓవర్ యాక్షన్ ఇక్కడ ఉండవు. ఈ సినిమా 2004 ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఒక గ్రామంలో జరుగుతుంది. ఆ టైంలో ఉన్న కుల వ్యవస్థ, అణచివేత, దమనకాండ గురించి ఈ సినిమా మాట్లాడుతుంది. డిఫరెంట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ కాస్ట్ కు చెందిన ఒక వ్యక్తి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, ఎందుకు మారుతాడు అన్నదే ఈ సినిమా మెయిన్ ఫోకస్. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం స్క్రీన్ ప్లే. లీనియర్ ఫార్మాట్లో ఉన్నప్పటికీ ప్రెజెంటేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. డైరెక్టర్ కన్వెన్షనల్ దారిలో కాకుండా కథని స్లోగా కానీ పాయింట్గా చెప్పే ప్రయత్నం చేశారు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది భయ్యా. ప్రత్యేకంగా టైటిల్స్ టైంలో వచ్చే బీజిఎం నెక్స్ట్ లెవెల్. శివాజీ గారు, బిందు మాధవి గారి మధ్య వచ్చే ఒక మెలోడీ సాంగ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ సాంగ్. విజువల్స్, మాంటేజ్ అన్నీ కలిపి ఫీల్ గుడ్ వైబ్ ఇస్తుంది. నటీనటులు అండ్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో నటించిన వాళ్లందరూ చాలా ఫ్రెష్గా కనిపిస్తారు. ప్రతి నటుడికి ఒక కొత్త రోల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. నవదీప్, నందు, బిందు మాధవి, శివాజీ, రవికృష్ణ అందరూ కూడా నెవర్ సీన్ బిఫోర్ అవతార్స్లో కనిపిస్తారు. శివాజీ గారి పాత్ర మంగపతి కొంచెం కాట్ సినిమాలోని మంగపతి పాత్రను గుర్తు చేస్తుంది. అయితే బిందు మాధవి గారితో వచ్చే ఒక సీన్లో ఆయన చూపించిన సబ్టిల్ యాక్టింగ్ చాలా మెచ్యూర్గా ఉంటుంది. ఈ రకమైన క్యారెక్టర్స్లో శివాజీ గారు ఇంకా బాగా చేయగలరనే ఫీలింగ్ వస్తుంది. ఫైనల్ వెర్డిక్ట్. సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ దగ్గర సినిమా పీక్కు వెళ్తుంది. అక్కడితోనే కథ ముగించి ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. కానీ కొంచెం ఎక్కువగా డ్రాగ్ చేశారు. అయినా కూడా డెబ్యూ డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమా అనుకుంటే ధందోరా బ్యాడ్ ఫిల్మ్ మాత్రం కాదు. స్లో పేస్డ్, కన్వెన్షనల్ కాకుండా మంచి స్క్రీన్ ప్లేతో రూపొందిన గ్రామీణ డ్రామా చూడాలి అనుకుంటే ధందోరా ఒకసారి ట్రై చేయొచ్చు భయ్యా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.